హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మాట్లాడబోయేది ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు గుర్తుపెట్టుకునే రోజు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్ని ఒక కీలక మలుపుగా తిప్పిన రోజు అయితే మనం అయితే ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కరెక్ట్గా సంవత్సరం కిందట ఇదే రోజున సెప్టెంబర్ 9వ తారీఖు 2023లో మెయిన్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ ఏదైతే ఉందో ఆ హైవే మీద మెయిన్ బోర్డర్ మీద ఒక అర్ధరాత్రి అనుకోకుండా ఒక్క రాజకీయం అనేది మొత్తం రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి పట్టుకుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లతో పరిమితం అయిపోయి ఈరోజు పార్టీకి దిక్కు దిమానం లేదు అని అంటే కారణం ఈరోజు రాత్రి గత ఏడాది ఏదైతే జరిగిందో ఆ విషయం వల్లే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు అనేవి ఒక కీలక మలుపు కింద వన్ సైడ్గా తిరగడం అయితే జరిగింది. అది ఏంటి అని చెప్పి వివరాల్లోకి వెళితే మెయిన్గా 2023 సెప్టెంబర్ 9వ తారీఖు గత ఏడాదిన ఇదే రోజున చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అరెస్ట్ చేయడాన్ని ఒక పద్ధతి అయితే ఆయన్ని పరామర్శించడానికి అని చెప్పో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వస్తుంటే ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఆయన వద్దామని చెప్పి ఆయన ఏర్పాట్లు అవన్నీ చేసుకుంటే ఆ స్పెషల్ ఫ్లైట్లో ఏర్పాట్లు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసి ఆయన ఆంధ్ర రాకూడదని చెప్పి కొన్ని ఇబ్బందులకు అయితే గురి చేయడం అయితే జరిగింది. అయితే ఫ్లైట్లో రావడానికి కుదరలేదని చెప్పి ఆయన బై రోడ్ కారులో రావడానికి అయితే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నుంచి. అయితే దాదాపుగా నైటు 11:30, 12:30 ఆ ప్రాంతంలో ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్ సమీపంలోనే అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే నడి రోడ్డు మీద ఆపడం అయితే జరిగింది. దాదాపు 2-3 గంటలు అయితే నడి రోడ్డు మీద ఆయన నిలబెట్టడం అయితే జరిగింది. ఆ ఒక్కరోజు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పేసింది. ఎందుకంటే ఆ రోజు ఆయన సొంత రాష్ట్రంలో ఆయన ఇక్కడ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రావడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ వైఎస్ఆర్సీపీ అధికారులను ఉపయోగించుకొని ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి ఆయన అయితే దాదాపు 2 గంటల సేపు నడి రోడ్డు మీద ఆయన్ని నుంచోబెట్టింది. ఆ 2 గంటల్లో రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపులు తిరిగినాయి. అప్పటికప్పుడు ఆయన వస్తున్నారని చెప్పి ఆయన అక్కడ రోడ్డు మీద నుంచోబెట్టారని చెప్పి వేలాది మంది జన సైనికులే కానీ అభిమానులే కానీ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా దాదాపు 10,000 మంది పైచీలకు అభిమానులు అక్కడ చేరుకోవడం అయితే జరిగింది. అసలు తాడో పేడో తేలిపోయేటట్టు రాష్ట్ర రాజకీయాలు అయితే తిరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద అక్కడ కూర్చొని దాదాపు 2 గంటల వరకు వెయిట్ చేయడం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎన్నో ప్రయత్నాలు అయితే చేసింది. ఆఖరికి ఎంతోమంది పోలీసు బలగాన్ని కూడా ఉపయోగించడం అయితే జరిగింది. కానీ ఈ అభిమానుల తాకిడికి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అవన్నీ కూడా చెల్లాచెదిరైపోయినాయి. ఆ తర్వాత చచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని పోలీసు వాళ్ళే దగ్గరుండి ఆయన వెహికల్లో ఎక్కించుకొని ఆయన జనసేన పార్టీ ఆఫీసులో తిప్పింది. ఆ ఒక్క రాత్రి సంఘటన ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డినే కానీ ఇలా అధపాతాలను తొక్కడానికి కారణమైంది. అంటే ఆయన అప్పుడే చెప్పడం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 6 నెలలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆయన చేయి చూపించి మరి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ వార్నింగ్ ఎలా ఉందనంటే జగన్మోహన్ రెడ్డి ఈయన వల్ల ఏమవుద్దులే అని చెప్పి లైట్ తీసుకున్నాడు. కానీ ఏంటంటే అది ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఎలక్షన్ అయ్యేటప్పటికి వన్ సైడ్ అయిపోయింది. ఆ వన్ సైడ్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయ భవిష్యత్తు లేకుండా అనేది చేసింది. ఈరోజు ఇదే 9వ తారీఖు గత ఏడాది జరిగిన ఆ 2 గంటల అర్ధరాత్రి ఏదైతే ఆ రోడ్డు మీద పవన్ కళ్యాణ్ ఆపారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం. ఈయన మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి, అవి నిజం అబద్ధం అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద ఆయన పని మీద ఆయన వెళ్తుంటే ఆయన ఆపడం చాలా పెద్ద తప్పు అని చెప్పి అభిమానులు అందరూ కూడా గట్టిగా ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఆ దెబ్బకు మాత్రం వైఎస్ఆర్సీపీ విఫలమైందని చెప్పుకోవాలి. తెల్లవారితో చూసుకుంటే ఆ ఒక్కరోజు రాజకీయాలు అవన్నీ తిరగరాసినాయి. ఇప్పుడు కూడా చాలామంది చెప్తారు, చాలామంది ఏమంటారు అని అంటే ఆ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు, మళ్ళీ ఆయన పదవులు ఆయన ఉండేవాడు అని చెప్పి చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన ఆపిన తర్వాత వెంటనే ఆ మరుసటి రోజు ఆయన చంద్రబాబుని చూడడానికి వెళ్ళడం, చంద్రబాబుని జైల్లో చూసిన తర్వాత ములాఖత్లో మీటింగ్ పెట్టి అక్కడ ఏదైతే ఈ పొత్తు గురించి మెయిన్ ఫ్యాక్టర్ కింద ఆయన ఒక మెయిన్ నిర్ణయం అనేది తీసుకొని పొత్తు ఉందని చెప్పి అనౌన్స్ చేసాడు. ఆ అనౌన్స్మెంట్ అయిన తర్వాత టీడీపీ నాయకులందరికీ కూడా ఒక బలం అనేది చేకూరింది. అప్పటి వరకు కూడా టీడీపీ నాయకులు కూడా ఈవెన్ లోకేష్ గారితో సహా బాలయ్యబాబు గారితో సహా కూడా ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఏం జరుగుద్దని చెప్పి, అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిపోయారు కదా ఏం జరుగుద్దని చెప్పి కొంచెం భయం అయితే ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారో వెంటనే వాళ్ళకు కూడా కొండంత ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే
అధికారకు అడుగులెత్తు, ఇటువైపు బీజేపీని కలుపుకొత్తు, అటువైపు టీడీపీని కలుపుకుంటూ, ఇటు జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఈ 2 పార్టీల్ని కూడా కలుపుకుంటూ వచ్చి ఈరోజు పొత్తు ఫ్యాక్టర్ని అనేది మళ్ళీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. ఈరోజు 164 స్థానాలకి వన్ సైడ్గా లెగ్గడానికి కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వన్ సైడ్గా పనిచేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో ఇదొక మేజర్ మిస్టేక్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒక్క రాత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఆపుండకపోతే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కానీ ఈరోజు పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి దిక్కుమల్లి పరిస్థితి అయితే వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోయేది కాదు. కానీ ఈరోజు ఆ రోజు ఏదైతే ఆపాడో ఈరోజు జనసేన పార్టీకి 21 స్థానాలకు 21 స్థానాలు పోటీ చేస్తే వన్ సైడ్గా 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా వన్ సైడ్గా గెలవడం అయితే జరిగింది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం, మెయిన్గా ఢిల్లీలో మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ అనేది చాలా బాగా పనిచేసింది మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ ఒక్కరోజు రాజకీయాలు అయితే మాత్రం చాలా బాగా తిప్పి గుర్తుపెట్టుకుంది. ఈరోజు సెప్టెంబర్ 9